ప్రజల్లో స్పందన కలిగితే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందంటారు హైదరాబాద్ చాప్టర్ కోఆర్డినేటర్ ప్రకాష్. నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఆశ్రమంలో మేము ఎవరినైతే పిల్లల్ని అనాథ బాలల్ని చూస్తున్నామో వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మీ నుంచి మాకు సహాయం ఏం కావాలంటే ఎవరైనా అనాథ బాలలు కనిపిస్తే మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తే మేము వెళ్ళి వాళ్ళని కలెక్ట్ చేసుకుని, లేదంటే మీరే తీసుకొచ్చి జాయిన్ చేసినా పర్వాలేదు. అలాగే రక్తదానం గురించి మీరు ఎవరైనా కానీ డోనర్స్ ప్లీజ్ రిజిస్టర్ ఇన్ అవర్ www.manavata.org. లేదంటే ఫోన్ చేసి చెప్పినా, మీ బ్లడ్ గ్రూప్ కానీ మెయిల్ ఐడి చెప్పినా మేమైనా రిజిస్టర్ చేసేస్తాం. ఆర్కే న్యూస్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల ప్రజల్లో ఎంతోమందికి ఈ సమాజ సేవ గురించి అవగాహన వస్తుందని, ఎంతోమందికి ఇలాంటి సమాజ సేవ గురించి ముందుకొచ్చి సమాజానికి ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను. ఎన్నో సామాజిక బాధ్యత గల కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవతకు మరిన్ని చేతులు కలవాలి, మరింత మనుషుల స్పందన కావాలి. ఈ కార్యక్రమం చూస్తున్న మిత్రులు ఒక్కసారి ఆ సంస్థను సంప్రదించండి. మనం ఏ రకంగా సమాజానికి ఉపయోగపడగలం అని ముందు తెలుసుకోవాలి. రక్తదానమిచ్చి ఓ ప్రాణాన్ని కాపాడవచ్చు, మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను చేకూర్చవచ్చు, ఒకరికి విద్యనందించి విద్యాదానాన్ని చేయవచ్చు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మొదట ఈ సంస్థకు శ్రీనివాస చౌదరి ఒక్కడే, కానీ ఈరోజు ఎంతోమంది మానవతా హృదయాలు ఈ సంస్థ చేస్తున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములైనారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, పూజనీయులు రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ఒక్కరు చేస్తే సాయం, అదే నలుగురు కలిపి చేస్తే సేవ. సాయం కంటే సేవ పరమార్థం చాలా గొప్పది. ఆ బాటలో సాగే ప్రతి ఒక్కరూ ఈ 100కో 1,00,00,000కో ఒక్కరు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ ఓ చిన్న మాట. ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న మన ఆర్కే న్యూస్ 100కో 1,00,00,000కో ఒక్కరు కార్యక్రమం ఇంతవరకు బాల కార్మికులు, అనాథ బాలబాలికలు, శారీరక మానసిక వికలాంగులు, ఎయిడ్స్ బాధితులు, క్యాన్సర్ బాధితుల జీవితాలు, వారికి అండగా ఉండి ఆసరగా నిలుస్తున్న వారి యొక్క జీవన గమనాన్ని ప్రేక్షకుల ముందుంచింది. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యత, నీటి యొక్క ఆవశ్యకత, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు, ఇలా సమాజానికి పలు అంశాలపై బాధ్యతను గుర్తు చేస్తూ వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి ఎంతో స్పందన లభిస్తుంది. ఎంతోమంది వారికి చేతనైనంతలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు, అనాథాశ్రమాలకు తోడ్పడిన వైనాన్ని, వారి స్పందనను ఇప్పుడు చూద్దాం. మనందరం ఆ భగవంతుడు సృష్టించిన మానవులం. అయితే చాలామంది మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం, కానీ మనతో పాటు జీవించే కొంతమంది కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు. మరి మనం ఎంత ఆనందంగా ఉన్నామో అందరూ కూడా అంత ఆనందంగా ఉండాలనేది మనం అందరికీ ఉండాల్సిన ఆకాంక్ష. అన్ని దానాల్లోనికి కొన్ని దానాలు చాలా ఉత్తమమైనవి అంటారు, అలాగే రక్తదానం చాలా ఉత్తమమైంది. ఈ ఆర్కే న్యూస్ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, మన పక్కన మన సొసైటీలో మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా బాధల్లో ఉంటాయి, ఇలాంటి వ్యాధులు కానీ ఇంకేదైనా ఏ రకమైన బాధల్లో ఉన్నా సరే మనందరం కలిసి చేయి కలిపితే ఎవ్వరికీ ఏ బాధ ఉండదని నా అభిప్రాయం. 100కో 1,00,00,000కో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పుడతారు, అది ఆర్కే న్యూసే మాస్టారు. పాట పాడిన దానికి ప్రతి ఒక్కరు, అంటే ఈ పాట ఎందుకు పాడానో మీ అందరికీ అర్థం ఉంటుంది. ఆర్కే న్యూస్ వారు నిర్వహిస్తున్నటువంటి 100కో 1,00,00,000కో ఒక్కరు అనేటువంటి ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దానిలో వారు మన సమాజంలో నడుస్తున్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే చైల్డ్ లేబర్, ఉమెన్ ప్రాబ్లమ్స్, 100కో 1,00,00,000కో ఒక్కరు అనేటువంటి ప్రోగ్రాంలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. దానికి ఆర్కే న్యూస్ వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 100కో 1,00,00,000కో ఒక్కరు ఈ ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాం అండి. ఎందుకంటే మన కళ్ళ ముందు చాలామంది అనాథల్ని, వికలాంగుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ సహాయం చేస్తే తద్వారా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అనే కాజ్ మీద ఈ ప్రోగ్రాం చేస్తున్నారండి. సో వాళ్ళందరికీ మనం సహాయం చేయటం వల్ల ఆ క్షణమైన వాళ్ళకి మనం తోడున్నాం
అనే ఫీలింగ్ వస్తుంది. ఆ క్షణమైన వాళ్ళు కనీసం మనం అనాథలం కాదు, మనం వికలాంగులం కాదు అనే ఫీలింగ్ వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. ఆ క్షణం కోసం మనం అందరం మనకి చేతనైన సహాయం చేద్దాం, మనుషులు అనిపించుకుందాం. आरके चैनल्स का जो प्रोग्राम है नोटिको कोटिको ओकरू, इस प्रोग्राम को आप सभी दर्शकों अच्छी तरह से है ध्यान रखना, क्योंकि जिनको सुनाई नहीं देता, जिनको बोलने को नहीं आता, जिनको पढ़ाई में प्रॉब्लम है, जिनको अच्छी तरह से देखता नहीं है, जो फिज़िकली हैंडीकैप है, तो एज ए ह्यूमन बीइंग हम सब लोग उसको हेल्प करना चाहिए. हमारा ये जिम्मेदारी है, हमारा एक कर्तव्य है. तो मैं सभी दर्शकों को ये रिक्वेस्ट करता हूँ कि आप सभी इस प्रोग्राम को देखिए, और जब भी आपके ऐसा कभी मौका मिलेगा आपको इसको हेल्प करना चाहिए. మనమంతా మంచి మనసున్న మనుషులం. ఈ సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మన బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించి భావి భారత నవ సమాజ నిర్మాణానికి తోడ్పడుదాం.